నల్గొండ జిల్లాలో యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న దందాను మాఫియా ఆట కట్టింది. ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ ప్రసారం చేయడంతో అధికార యంత్రాంగానికి ముచ్చమటలు పెట్టాయి. స్టేట్ ఇంటెలిజెన్స్ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. చిట్యాల మండలంలోని వెలిమనేడు PSCS నుంచి యూరియా పక్కదారి పడుతూ ఉండగా వలపన్ని పట్టుకున్నారు. ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ తో కదిలిన యంత్రాంగం నల్గొండ జిల్లాలో యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న మాఫియా ఆట కట్టింది. ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ ప్రసారం చేయడంతో అధికార యంత్రాంగం కి ముచ్చమటలు పట్టాయి. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్తానే ఉన్నా, యూరియా రైతులకు అందించకుండా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారనేటువంటి విషయాన్ని ఆలస్యంగా పోలీసులు పసిగట్టారు. చిట్యాల మండలం వెల్మేడు PSCS సెంటర్ నుంచి భారీ ఎత్తున యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నటువంటి విషయంపై కూడా ఇటు పోలీసులు దృష్టి సారించారు. ఆ నేపథ్యంలోనే బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నటువంటి కొంతమంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా PSCS సెంటర్ సంబంధించి కొంతమంది ముఠా సభ్యులు మొత్తం కూడా యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైతుల ముసుగులో కొంతమంది పాస్బుక్లు సృష్టించి ఆ పాస్బుక్ల సాయంతో కూడా ఇటు యూరియా మొత్తం కొనుగోలు చేసి అక్కడ 300 రూపాయలకు దొరికినటువంటి యూరియా సంబంధించి బయట బ్లాక్ మార్కెట్ లో 1000 రూపాయలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. దీంతో భారీ ఎత్తున ఇటు యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలి వెళ్తున్న నేపథ్యంలో రైతులకు యూరియా కొరత చాలా రోజుగా వేధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ కూడా PSCS సెంటర్ కావచ్చు, ప్రైవేటు గోదాం సంబంధించి యూరియా కొరత అంటే కృత్రిమ కొరత చూపుతూ కూడా అక్కడ నుంచి వచ్చేటువంటి యూరియా మొత్తం కూడా బ్లాక్ మార్కెట్ కు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విషయంపై కూడా నల్గొండ SP శరత్ చంద్ర పవార్ ప్రత్యేక దృష్టి సారించినట్టుగా తెలుస్తా ఉంది. ఇటువంటి యూరియా మొత్తం కూడా ఎక్కువగా హైవేల వెంబడి చాలా ఇంధనం సంబంధించి అంటే భారీ ట్రక్కులు, అదేవిధంగా భారీ కంటైనర్ సంబంధించి పెద్ద పెద్ద లారీలకు సంబంధించి అందులో వాడేటువంటి ఇంధనానికి యూరియా తయారు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఇంజన్ వేడెక్కకుండా మరియు అక్కడ ఇంజన్ సంబంధించి వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కూడా ఒక ఇంధనాన్ని తయారు చేస్తారు. ఆ ఇంధనానికి సంబంధించి తయారీ మెటీరియల్ సంబంధించి కూడా ఈ యూరియాని వాడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే తక్కువ ధరకు ఈ యూరియాని మెటీరియల్ కొనుగోలు చేసి అక్కడ ఇంధనాన్ని తయారు చేస్తున్నట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. వెల్మేడ్ వద్ద ఒక దాబా వద్ద ఇంధనానికి సంబంధించినటువంటి తయారీ కేంద్రంపై కూడా పోలీసులు రైడ్ చేశారు. మొత్తానికైతే ఆ యూరియా సంబంధించి ఎక్కడెక్కడ ముఠా సభ్యులకు చేరుతుందనేటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.